బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా గోపాల్పూర్ ఊర చెరువు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి వేళల్లో మరం తరలింపు జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు అభివృద్ధి పనుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని, దళితుల సమాధుల విషయంలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా మరం తరలింపు జరిగిందంటూ ఆరోపణలు చేస్తూ అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఒక్క సోమవారం రాత్రి 100 ట్రిప్పుల మరం రవాణా జరిగిందని చెప్పిన టిప్పర్ డ్రైవర్ ఆడియో ప్రస్తుతం వైరల్గా మారింది. పేరు కందకూరి శ్రీనాథ్. నేను గోపాలపురం గ్రామ వాస్తవుడిని. గత 2-3 నెలల నుంచి ఊర చెరువు విషయమై జరుగుతున్న ఈ వివాదాస్పద అభివృద్ధి పనుల భాగంగా మాకు హైకోర్టు ఈ సమాధులను డిస్టర్బ్ చేయదు, దీంట్లో 3 acres లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చినా కూడా అక్రమంగా రాత్రి సమయాల్లో, పోలీసు వాళ్ళు లేని సమయాల్లో రాత్రి 10:30 నుంచి సుమారు 11 గంటల ఆ ప్రాంతం నుంచి ఉదయం 6 గంటల వరకు ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఈ సమాధులు పెట్టే స్థలంలో ఈ మొరం తీసి మొరం దంద చేయడం జరుగుతుంది. ఇది సంబంధిత ఎక్కడ షాయంపేటలో కొత్తగా కడుతున్న విల్లాస్ లో కాంట్రాక్టర్ బుర్రా తిరుపతి రెడ్డి అని పేరు తెలిసింది. పూర్తి వివరాలు అనేది తెలియదు. ఈ చెత్త తీయాల్సిన పని ఇది వదిలిపెట్టేసి ఎక్కడ చెత్త అంతా అక్కడే పెట్టి ఈ నైట్ టైంలో ఇలా బొందలుగా తీసి మొరం ట్రిప్పుకో 10,000 అమ్ముకోవడం అనేది జరుగుతుంది. ఈయన దగ్గరకు వచ్చిన టిప్పర్ లారీ ఓనర్లతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు, రాత్రి 74 ట్రిప్పులు అంటే ట్రిప్కి వచ్చేసి 10,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు బయట. ఏంది అని చెప్పేసి ఉదయం నేను 100 కూడా కాల్ చేసిన వీళ్ళను టిప్పర్ డ్రైవర్లను కానీ ఇక్కడ సంబంధిత కాంట్రాక్ట్ వాళ్ళ సూపర్వైజర్ గారిని అడిగితే మాకు కలెక్టర్ మేడం చెప్పారు మొరం అమ్ముకోమని చెప్పేసి అని చెప్పిందట. నేను కూడా కలెక్టర్ గారిని ఒకటే ఫస్ట్ అడగదలుచుకున్నా. కోర్టు 22వ తారీఖు వరకు స్టే ఉన్న తర్వాత ఎలాంటి ప్రభుత్వ అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా ఈ రాత్రి పూట ఈ మొరం అమ్ముకోవడం దీన్ని అభివృద్ధి అంటారా, లేకపోతే మొరం అమ్ముకొని అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి మీరు చేసే మీ అధికార దాహంతో, మీకున్న అధికారంతో కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికి ఏ రకమైన అభివృద్ధి పరమైన దీనికి ఏ పేరు పెట్టాలనేది అధికారులు మీరే నిర్ణయించుకోండి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తక్షణమే వీటిపైన కనుక శాఖపరమైన చర్యలు కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి, ఇప్పుడు ఇరిగేషన్ డిఈకి ఫోన్ చేస్తే మా పరిధికి కాదండి, కాంట్రాక్టర్ని అడగండి, మీ మున్సిపల్ శాఖకు అడగండి అని అంటారు. మున్సిపల్ వాళ్ళని అడిగితే అది మాకు సంబంధించింది కాదు, ఇరిగేషన్ కు సంబంధించినట్టు వాళ్ళ దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదు. మొరం ఎవరు అమ్ముకుంటున్నారు, డబ్బులు ఎవరికి పోతున్నాయి అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. అంటే వీళ్ళ మధ్యలో జరిగే ఈ లావాదేవీలకు సంబంధించి వాళ్ళ మధ్యలో క్లాషెస్ రావడం వల్ల మాకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం లేదని చెప్పేసి అడుగుతున్నారు. దీని వెనకాల ఎంత పెద్ద మనుషులు ఉన్నా కూడా ఖచ్చితంగా చట్టం ముందు నేను నిలబెడతా. 22వ తారీఖు వరకు స్టే ఉంది. దాని తర్వాత తదుపరి చర్యలు గౌరవ కోర్టు ఎట్లా చెప్తే అట్లా చేయాలి. కానీ అవన్నీ వదిలిపెట్టేసి ఇటు చేపల చెరువులో కదా మధ్యలో పొలంలో మధ్యలో గట్లు పోసినట్టుగా గట్ల రకంగా చేసి ఈ వాటర్ మోటార్లతోటి చెరువుల వాటర్ మోటార్లు పెడితే డివాటరింగ్ అయితే చేస్తాయి. కొంచెమైనా తెలివి జ్ఞానం అనేది ఉండాలా. ఆ మధ్యలో కట్టలు తెస్తే సపరేట్గా వాటర్ అన్ని అట్లా పడి వెళ్ళిపోతాయి. దానికి మోటార్లు పెట్టి స్విమ్మింగ్ పూల్ కదా క్లీన్ చేసినట్టు ఈ చెరువును క్లీన్ చేయడం, ఈ డివాటరింగ్ చేసి రాత్రిపూట ఈ మొరం అమ్ముకోవడం అయితే ఇంతవరకు అయితే ఏ ప్రభుత్వంలో చూడలేదు. మరి ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ కానీ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఖచ్చితంగా నేను వాళ్ళను చట్టం ముందు నేను నిలబెడతాను. దయచేసి ఇప్పటికైనా ఇట్లాంటి అక్రమ మొరం దంద ఆపేసి దళితులకు సంబంధించిన భూమి వాళ్ళని కేటాయించి మీరు చూడొచ్చు. ఒకసారి సమాధులు అన్నట్టు చూడండి. అక్కడ ఎక్కడ కూడా పెట్టుకునే విధంగా లేదు. ఓన్లీ ఇరిగేషన్ వాళ్ళకి వచ్చిన పర్మిషన్ ఏంటంటే ఓన్లీ రిటర్నింగ్ వాళ్ళని వాళ్ళు చెప్పారు. మరి ఇది మున్సిపల్ వాళ్ళు చేస్తున్నారా లేదా రెవెన్యూ వాళ్ళు చేస్తున్నారా అనేది అధికారులు అది వాళ్ళ మధ్యలో వాళ్ళకే తెలియాలి. దయచేసి ఈ రోజు నుంచి ఇప్పుడు ఈ రోజు కనుక మళ్ళీ మొరం దందా ఇదే రకంగా జరిగినట్టయితే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవిడెన్స్ అంటే నేను ఈరోజు మార్నింగ్ ఫోటోగ్రాఫ్స్ తీసినాను. ఇది గూగుల్ మ్యాప్, ఇది ఇక్కడ అవన్నీ తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయమని చెప్పారు. దీని మీద ఖచ్చితంగా ఎవరు పట్టించుకున్నా అన్నా ములుగు రోడ్ దగ్గర
నైట్ టిప్పర్లు ఎన్ని నడిచినాయన్నా బండ్లు? ఓ 15 బళ్ళ దాకా నడిచింది. అదే నడిచినాయా? ఎక్కడికి పోయినా, ఎక్కడికి కరెక్ట్ పోయింది అడ్రస్? ఇగో చాంపేట సర్కిల్ ఉందా, ఆ ఆ సర్కిల్ కాడ లెఫ్ట్ తిరగానే మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ ఆడ అపార్ట్మెంట్ నడుస్తుంది. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ అపార్ట్మెంట్లోనే కూర్చుంది. ఎంత ఎంత తీసుకున్నారన్న ట్రిప్కు? వాళ్ళు 7,000 8,000 మాట్లాడుకున్నారన్న. అందాజ ఎన్ని ట్రిప్పులు నడిచినావు రాత్రి? ఓ 100 ట్రిప్పుల దాకా నడుస్తుంది. 15 బండ్ల. ఏం పేరు అన్న కాంట్రాక్టర్ పేరు? కాంట్రాక్టర్ పేరు తిరుపతి. నువ్వు అన్నావు కదా తిరుపతి, ఇంకో ఆయన పేరు మన శ్రీపతి సార్ అంట. శ్రీపతి. తిరుపతి కాదు, శ్రీపత్. శ్రీపత్. విలాస్ ఓనర్ ఆయన? కాదు కాదు కాదు, ఈడ మన కాంట్రాక్టర్. మట్టి చెరువులో. ఇప్పుడు ఇది మున్సిపాలిటీ వాళ్ళ తిప్పించేది ఇరిగేషన్ వాళ్ళ? ఇరిగేషన్ వాళ్ళనా అచ్చా, అన్న. వాళ్ళు తీయడానికి ఆప్షన్ లేదన్న వాళ్ళకు. వీళ్ళు పైసల కోసం అమ్ముకుంటారు. సరే సరే అన్న, జర నాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యి. నీకు 100% ఇస్తా, ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. అప్పుడు నువ్వు నంబర్ లేదు నీకు, లేకపోతే నైటే ఇన్ఫర్మేషన్ ఇద్దాను. నాకు చేయి, జర బండ్లు నడిస్తే చేయి. నేను చేస్తా, ఓకే అన్న, 100% చెప్తా. థ్యాంక్ యూ అన్న.